జ్వాలాతోరణము అని చేస్తారు కార్తీక మాసంలో. ఎందుకు చేస్తారో తెలుసా అండి? జ్వాలాతోరణం చేయడం వెనక ఒక రహస్యం ఉంది. పంట ఇంటికి వస్తుంది కార్తీక మాసంలో. పంట నువ్వు తిను, నాకు అక్కర్లేదు. ధాన్యం అంతా నువ్వు తిని, నీకేమైనా ఓపిక ఉంటే కంకులు తీసుకొచ్చి ఇలా కిందకు వచ్చేటట్టుగా గుత్తి కట్టు అంటారు. గుత్తి కట్టు కట్టి గుళ్ళోకి తీసుకొచ్చి కడతారు. నేను ఎక్కడుంటానో తెలుసా? నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. నేను లేనిదేం లేదు. ఈ పక్షులు మృగాలు అన్నీ నేనే. నువ్వు తీసుకొచ్చి కడితే పక్షుల రూపంలో తింటాను ఆ గింజలు చాలు. నీకు ప్రతిరోజు శివాలయంలో ఒక్కొక్క వడ్డు గింజ పక్షులు తింటుంటే శివుడికే నువ్వు నైవేద్యం పెట్టేసినట్టు. ఇన్ని గింజలు నాకి, అన్ని గింజలు నీకు ఇస్తాను. గడ్డంతా నీ పశువులకు పట్టుకెళ్ళు. కొద్దిగా కొత్త గడ్డి పట్టుకొచ్చి స్తంభానికి కడతారు. కట్టి దాన్ని వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి పల్లకి దాని కింద నుంచి వెడుతుంది. మీరు కూడా పల్లకీ కింద నుంచి 3 మాటలు వెళ్ళాలి దాంతోపాటు. ఎందుకని అంటే ఒక పెద్ద అభయం ఇస్తాడు. ఏమిటా అభయం అంటే, మీరు భైరవుడు అని చూసుంటారు. శివాలయాల్లో ఉంటాడు కాలభైరవుడు అని. ఆయన దిగంబరంగా ఉంటాడు. ఆ కాలభైరవుడే 2 రూపాలతో ఉంటాడు. ప్రసన్న భైరవుడు, రౌద్ర భైరవుడు అని. పాపాలు చేసినటువంటి వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా రౌద్రమైన స్వరూపంతో కనపడి యమద్వారం వైపుకి తీసుకెడతాడు ఆయన. అసలు ఆ యమద్వార ప్రవేశం అతలాకుతలంగా ఉంటుందంటారు. అసలు ఆ చప్పుళ్ళు వినడమే అంత భయంకరంగా ఉంటుంది అంటారు. చేసిన పాపాలకి అగ్ని జ్వాలలతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం. దాంట్లోంచి లోపలికి వెళ్ళాలి. అప్పుడే జీవుడు ఉడికిపోతాడు. అంత బాధ ఉంటుంది అని. సర్వేశ్వరుడు అంటే అట్ట శివుడు, ఏమిరా ఈ అన్నం కోసం కాదు ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నావు? పంట ఇంటికి వచ్చిందిగా, పంట నీ ఇంట్లో పెట్టుకో. గుక్కెడు కంకులు తెచ్చి నా గుళ్ళో కట్టు. గడ్డి నీకంత అక్కర్లేదుగా, ఇంత గడ్డి తెచ్చి స్తంభానికి కట్టి వెలిగించు. అది జ్వాలాతోరణం. అదే యమద్వారం, జ్వాలాతోరణం. నీ శరీరం పడిపోయిన తర్వాత అది చూడకుండా ఉండడానికి నీ ముందు నేను ఉంటాను, నిన్ను కాపాడతాను. నువ్వు చేసిన పాపాలు క్షమిస్తాను. కాస్త గడ్డి తెచ్చి కర్ర కట్టి వెలిగించి నేను ముందు నడుస్తాను, నా వెనక నువ్వు నడు. మన కోసమని పరమేశ్వరుడు పల్లకీలో తిరుగుతాడు. అది జ్వాలాతోరణం, ఆయన సౌలభ్యానికి గుర్తు.